దేశంలోని పేదరికంపై మెరుపుదాడి చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని సూరత్గఢ్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి అన్న అంశంపై కాంగ్రెస్ పార్టీ 6 నెలలుగా శ్రమిస్తోందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే దేశంలోని నిరుపేదలకు కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్ మరే దేశం ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని అన్నారు. దేశంలో ఒక్కరు కూడా పేదరికంలో ఉండకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. नरेंद्र मोदी जी के हिंदुस्तान में सिर्फ अमीर लोग सपना देख सकते हैं। पिछले 5 साल में जो भी गरीबों की मदद करने की योजनाएं थी उनको नरेंद्र मोदी ने कमजोर किया। यूपीए की सरकार थी, मनरेगा ने, किसान कर्जा माफी ने 14 करोड़ लोगों को गरीबी से निकाला और जो हमने 10 साल में किया उस सब को नरेंद्र मोदी जी ने 5 साल में खत्म कर दिया। चौकीदार जरूर हैं मगर आपके नहीं, अनिल अंबानी के।